వెల్కమ్ టు చందూస్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే నేను ఒక మంచి క్రీమ్ని మీకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా చూపిస్తాను. ఆ క్రీమ్ వల్ల చాలా తొందరగా చారలు, మచ్చలు అంటే స్కార్స్, డార్క్ స్పాట్స్ అనేవి చాలా తొందరగా పోతాయండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి క్రీమ్కి మెయిన్గా కావాల్సింది మెంతులండి. మెంతులు మన స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నేను మెంతులు ఎగ్ హెయిర్ ప్యాక్ అనేది రెగ్యులర్గా వేసుకుంటానండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. హెయిర్ ఒత్తుగా అవుతుంది. ఆ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు. అలాగే అప్పుడప్పుడు ఈ ఫేస్ క్రీమ్ కూడా యూస్ చేస్తానండి. అందుకే నా ఫేస్ మీద చూడండి, మచ్చలు కానీ అలాంటివి ఏమీ ఉండదు. ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక మెత్తని పౌడర్లా వస్తుంది కదా. మరీ మెత్తగా ఏమీ ఆడుకోని అవసరం లేదు. బరకగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్టవ్ మీద ఇలాంటి ప్యాన్ ఏదైనా పెట్టుకొని 1 కప్ వాటర్ వేసుకోవాలండి. ఈ ఫేస్ క్రీము ముఖం మీద చారలను, మచ్చలను తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ మెంతు పొడి ఉంది కదా, అది దీంట్లో వేసేసుకోవాలండి. ఈ క్రీమ్ వాడిన తర్వాత నాకు చాలా రిఫ్రెష్గా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది ఫేస్ అనేది. దీన్ని మరిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్లో మెంతి పొడి వేసి మరిగించుకుంటున్నాం కదా. దీన్ని మీడియం ఫ్లేమ్లో 7 to 8 మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కస్తూరి పసుపు వేసుకుంటున్నాను. కస్తూరి పసుపు వేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దీనిలో స్కిన్ లైట్గా చేసే మంచి గుణాలు ఉంటాయండి ఈ క్రీమ్లో. అలాగే మెంతి స్మెల్ అనేది ఏం రాదు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ నేను చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇలా ఒకసారి గరిటెతో కలుపుకుని ఇంకో 2 మినిట్స్ మరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీని మీద ఏదైనా క్లాత్, కాటన్ క్లాత్, వైట్ క్లాత్ తీసుకుని మనం మరిగించి చల్లారి పెట్టుకున్న మెంతి, పసుపు వాటర్ని దీనిలో వేసుకుని మనం ఇదే ప్రాసెస్ వడకట్టితో చేయాలంటే వడకట్టిలోకి మన మెంతి పౌడర్ అనేది వచ్చేస్తుంది కదండి. అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ప్యూర్గా ఆ లిక్విడ్ అనేది వస్తుంది. మనకి మెంతి, పసుపు వాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని నుంచి క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీరు యూస్ చేయండి ఫ్రెండ్స్, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు క్రీమ్ ప్రిపరేషన్ తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం తీసుకున్న మెంతి, పసుపు వాటర్ మరిగించుకున్నాం కదండి, ఆ వాటర్ని వేసుకోవాలి. ఇది కొంచెం జిగురుగానే అనిపిస్తుంది చేతితో పట్టుకుంటే. ఇప్పుడు దీనిలో మరో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, కస్తూరి పసుపు. అలాగే 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు అలోవెరా జెల్ని వేసుకుని ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. దీన్ని రోజు నైట్ పడుకోబోయే ముందు చూసారా ఫ్రెండ్స్, మా క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా చిక్కగా అనిపిస్తుందండి, అలాగే జిగురుగా అనిపిస్తుంది. బట్ ఎలాంటి ఇరిటేషన్ అయితే రాదు, చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాం కదా, కంప్లీట్గా ఇలా కలుపుకోవాలండి. ఇది రోజు నైట్ పడుకోబోయే ముందు మీ ఫేస్కి అప్లై చేసుకొని నెక్కి 3 to 4 మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు, లేదంటే నైట్ అంతా అలా ఉంచుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఈ క్రీమ్ ఇలా రోజు నైట్ యూస్ చేయడం వల్ల డార్క్ స్పాట్స్, స్కార్స్, పిగ్మెంటేషన్ తగ్గి స్కిన్ లైటన్గా అవుతుంది. ఈ క్రీమ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 వీక్స్ వరకు నిల్వ ఉంటుందండి. అలాగే మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి. స్కిన్ వైట్నింగ్ అవ్వడానికి, అలాగే మచ్చలు పోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.